Audio Jungle. Audio Jungle. ముఖ్యంగా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో దాదాపు 1000 కోట్లతో అక్కడ పనులు చేపడితే ఆ పనులు చేయడానికి మనం వాస్తవానికి మనం చిన్న ఇల్లు కట్టుకున్న ఒక ఆర్కిటెక్ట్ని పెట్టుకుంటాం, ఒక అనుభవం ఆర్కిటెక్ట్ని పెట్టుకుంటాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎటువంటి అనుభవం లేని కేవలం జిఆర్ స్వామి మెప్పు కోసం ఆయన దగ్గర ఉన్నటువంటి ఆనంద సాయి అనే వ్యక్తికి యాదాద్రి దేవాలయ ఆర్కిటెక్ట్ బాధ్యతలను అప్పగించి దాదాపు 30 కోట్ల రూపాయలను చెల్లించుతూ నేను ఈ సమాచారాన్ని ఆర్టీఐ కింద దాదాపు 4 సంవత్సరాల కింద నేను ఆర్టీఐ కింద ఈ సమాచారాన్ని స్వీకరించడం జరిగింది. మీరు చూస్తే అతన్ని మనం ఎవరైనా కానీ ఒక ఉద్యోగానికి ఎంత బయోడాటా ఇస్తే ఆయన ఎక్స్పీరియన్స్ అని రాస్తాం. ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనకి ఏముందో ఈ కాగితాలలో ఐటీడీ అధికారులు ఇచ్చిందో ఇది మీరు ఒకసారి చూస్తే మనకు ఏ విధంగా దోచుకుంటారో ఈ కేటీఆర్ అండ్ గ్యాంగ్, కేసీఆర్ అండ్ గ్యాంగ్ అనేది తెలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఏ అర్హత లేని వ్యక్తికి, ఎటువంటి అనుభవం లేని వ్యక్తికి 1000 కోట్ల పనులకు ఆర్కిటెక్ట్ పని ఏ విధంగా అప్పగిస్తాడని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఆ అనుభవం లేని కంపెనీ మనకు ఉంటే అనుభవం ఉన్న కంపెనీతో జాయింట్ వెంచర్ చేసుకోవచ్చని టెండర్ నిబంధనలు ఉంటుంది. మీరు కూడా ఏ కంపెనీ ఏ డిపార్ట్మెంట్ టెండర్ కొట్టినా ఆ టెండర్ నిబంధనలుగా చేయి పెట్టుకోవచ్చు అనే నిబంధన ఉంటుంది. ఇది వాస్తవం. ఇది కూడా తెలియని వ్యక్తి వాళ్ళని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అది యాదాద్రి దేవాలయం జరిగిన అంశంపై 2 విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి విచారించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయని చెప్పి నిరాధార ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటీఆర్ చౌకబాద్ ప్రకటన చేస్తూ ఉన్నారు. గతంలో మా పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులైనటువంటి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి సుజన్ రెడ్డి అల్లుడైతాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు నజరానాగా ఆనాడు మీరు పాలమూరు రంగారెడ్డి జిల్లాలో సుజన్ రెడ్డికి మీరు వర్కులు ఇచ్చింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్లో చేరిన శాసనసభ్యుని అల్లుడు సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సమీప బంధువే. దాదాపు 30 సంవత్సరాల క్రితం నుంచే ఆ కుటుంబంతో రేవంత్ రెడ్డికి బంధుత్వం ఉన్న సంగతి మీకు తెలియదా అని చెప్పి కేటీఆర్ అడుగుతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి పనులు చేసినప్పుడు మీకు సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బంధువు అన్న సంగతి తెలియదా? ఆనాడు మనకు తెలిసే మీరు వర్కులు ఇచ్చారా? మీరు మీ పార్టీలో ఉన్నందుకు ఆ రోజు వర్కులు ఇచ్చారా? మేము చెప్తా ఉన్నాం. కేటీఆర్కు ఉన్న బినామీలో సుజన్ రెడ్డి కూడా ఒక వ్యక్తి. ఈ విషయం అందరికీ తెలుసు. మీ బినామీ సుజన్ రెడ్డి ఆనాడు మీతో వ్యాపార సంబంధాలు నెలకొల్పింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. అయితే ఏదైనా టెండర్లు పిలిచినప్పుడు ఇప్పుడు ఆన్లైన్ టెండర్లు పిలుస్తూ ఉన్నారు. ఆన్లైన్ టెండర్లలో ఎవరైనా ఎక్కడి నుంచైనా టెండర్ చేసుకోవచ్చే విషయం స్పష్టంగా నిబంధనలు